హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మన ఉపవాసాల స్పెషల్ ఏమంటారు, పండగ స్పెషల్, ఇంకా ఏమంటారు ఒక్క పొద్దు స్పెషల్స్ అన్నిటితోనే వచ్చేసానండి. సింపుల్గా మనకి ఒక్క మీల్ తింటే, ఒక్కసారి ఒక్క పూట కొంచెం తిన్నామంటే ఇంకా రోజంతటికి సరిపడా స్టామినా ఉండాలంటే ఆ మీల్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అండి. అలాంటిదే మన పాలక్ పన్నీర్ పులావ్. మంచిగా పాలకూర పన్నీర్ వేసుకొని పులావ్ చేసుకుంటే నోటికి హితవుగా ఉంటుంది, పొట్టకి మంచిది. అండ్ మీరు ఒక్క పొద్దు తిన్నా కానీ ఒకవేళ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలన్నా కానీ వెరీ నైస్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ప్యూరీ, పెరుగు, ఆయిల్, పుదీనా, కొద్దిగా నెయ్యి, పచ్చి బఠానీ, జీడిపప్పు. సో ఫస్ట్ నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి. వెరీ లిటిల్ ఆయిల్ అండి, 2 టీ స్పూన్స్ వేసాను అంతే. పన్నీర్ చూసారా, ముక్కలు కోసి ఇట్లాగా ఐస్ వాటర్లో వేసి పెట్టాను. దానివల్ల ఏంటంటే పన్నీర్ చాలా సాఫ్ట్ అవుతాయి. మనం పన్నీర్ ఎప్పుడు తెచ్చినా కానీ ఇంట్లో చేసుకుంటే ఓకే, బయట తెస్తే కనుక గడ్డగట్టి అట్లా ఒక రకంగా ఉంటుంది. దాన్ని ఇట్లాగా మీరు బాగు చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా చేస్తే సప్పులు ఉంటుంది, పన్నీర్ ముక్క మెత్తగా ఉంటుంది. 1/2 కిలో రైస్ అండి, బియ్యం 1/2 కిలో రైస్, బాస్మతి రైస్ ఇట్లా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. 1/2 కిలో రైస్కి 100 గ్రామ్స్ పన్నీర్ చాలు. ఇక అంతకంటే ఎక్కువ వేసినా కానీ పన్నీర్ స్మెల్, టేస్ట్ అది హైలైట్ అవుతుంది అనవసరంగా. మీకు ఒకవేళ అంతగా తినాలనిపిస్తే పన్నీర్ ఇంకా ఎక్కువ ముక్కలు కావాలనిపిస్తే ఇంకొక 100 గ్రామ్స్ కూడా వేసుకోండి. కానీ దాన్ని అన్నంలో ఎక్కండి, సపరేట్గా పక్కకు పెట్టి లాస్ట్లో కలపండి, అప్పుడు మీకు సెటిల్ అయిపోతుంది. ఇట్స్ అ టిప్. ఏదన్నా పీసెస్ ఎక్కువ కావాలి, ఆ ఫ్లేవర్ దానిలోకి ఎక్కువ దిగద్దు అనుకుంటే దాన్ని బాగా బాయిల్ చేసి ఫ్రై చేసి విడిగా పెట్టుకొని లాస్ట్లో కలపండి. పన్నీర్తో పాటు ఇక్కడ వేగాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి పచ్చిమిర్చి, ఇంకొకటి జీడిపప్పు. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను, ఒకటే స్పూను. 1 స్పూన్ అని 2 సార్లు వదిలిచ్చారు. ఒకసారి మీకు అలాగే కనిపిస్తుంది కానీ కాదు, చూసే అనే నిజాలు కావు, వినే అయితే అసలు అంతకన్నా కావు. మంచిగా ఫ్రై అవనివ్వండి. ఈ మధ్యన కంటిన్యూస్గా ఒక రీల్ వస్తుంది కదా, రామ్మ రండి రండి రండి, తప్పకుండా అమ్మ పక్క తప్పకుండా, మేడంకి సైడ్ ఇవ్వండి, రండి మేడం రండి అని చెప్పి చికెన్ తీసుకొస్తున్నారు. అట్లాగా పాలక్ పన్నీర్లో మీరు పన్నీర్ని ఎత్తుక్కోవాలి. దీంట్లోనే ఒక 15-20 జీడిపప్పు ఏమంటారు వక్కలు వేస్తున్నాను నేను. అంటే 10-12 జీడిపప్పులు అయితే 20 మీకు అవుతాయి కదా, వక్కలు అవుతాయి కదా, వక్కలు చెక్కలు. అండ్ దీంతో పాటే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేయించేస్తున్నాను. ఇదిగోండి మంచిగా వేగినవి. నేను ఇదంతా తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టేస్తున్నాను. కొంచెం తడి తగలగానే అదంతా లేసి వచ్చేస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ఇదిగోండి ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను. ఇట్లా ఫ్రై అయింది మంచిగా లైట్ కలర్లో. ఎస్, ఆ నెయ్యి పోను 3-4 టీ స్పూన్స్ ఆయిల్ మిగిలింది. దాంట్లోకి ఇదిగోండి మన మసాలాలు, ఒక 5 యాలుక్కాయలు, ఒక 7-8 లవంగాలు, 2 అనాస పువ్వు స్టార్ అనీస్, 2 జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 2 చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకులు 2, కొద్దిగా కరివేపాకు. ఇదిగోండి అది కొంచెం వేగగానే మనకి అలా గుమగుమ రాగానే ఇదిగోండి ఇది ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసింది వేసేసాను. ఉల్లిపాయ వేసి వేగుతుంటే ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఉల్లిపాయ మరీ వేగక్కర్లేదండి. పసుపు కూడా 1/2 టీ స్పూన్ ఈజ్ ఎనఫ్. అంటే పసుపు పచ్చ కలర్లో కనిపించకూడదు, కానీ పసుపు ఫ్లేవరు, పసుపు టేస్ట్ ఉండాలి అన్నంకి, అందుకని లైట్గా వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అండి. చూడండి ఇందాక మాడినట్టు అనిపించింది, ఇదిగోండి ఇప్పుడు ఆ వాటర్ కొంచెం ఉల్లిపాయ తడి తగలగానే అదంతా పోయింది. మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్ళి మాడినట్టు అనిపించగానే వేగిందని అర్థం చేసుకొని మనం మంచిగా తడి అంటించాలి అంతే. అలాగని నూనె ఎక్కువ పోసుకోకూడదు. ఫ్రీజర్లోంచి తీసిన గ్రీన్ పీస్ అండి, ఉంటే వేయండి లేకపోతే లేదు, ఆప్షనల్. ఇది అందరి ఇళ్లలో అన్ని వేళల్లో ఉండదు కాబట్టి నేను ఒకటేసారి తీసుకొచ్చి ఫ్రీజర్లో పెట్టేస్తా. అయిపోయింది. ఇప్పుడు పాలకూర వేస్తున్నాను. చూడండి కడిగి కట్ చేసిన 2 పెద్ద కట్టలు పాలకూర. ఇది 1 గ్లాస్ బియ్యానికి 2 కట్టలు ఎనఫ్. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే పాలకూర ప్యూరీ తీసి కలుపుతారు, దానికన్నా కూడా ఇట్లా చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర గ్రైండ్ చేసిన దానికన్నా. ఇంకొంచెం ఉప్పు చల్లుతున్నాను, ఇంకొక 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కాదు. దీనిలో నీళ్ళు ఊరి మన పాలకూర మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టి ఉంచుదాం. ఇది కుక్కరే కానీ కుక్కర్ లాగా వాడట్లేను ఇప్పుడు నేను. జస్ట్ ఒక మంచి గట్టి మూతున్న
దీనిలాగా వాడుతున్నా, ఎందుకంటే ఇదిగోండి విజిల్ పెట్టలేదు, మంచి గట్టి మోతున్న వెజల్ లాగా వాడుతున్నాను. బిర్యానీకి ఏంటంటే అడుగు మందం ఉండాలి, మూత పైన మూత టైట్, లిడ్ హెవీగా ఉండి ఆవిరేటు బయట పోకుండా ఉండాలి. అవి చాలా యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక 5 minutes. అమ్మయ్య 5 నిమిషాలు అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది. చూసారా పాలకూర ఇట్లా మగ్గితేనే ఆ టేస్ట్ అండి, పేస్ట్ వేసిన దానికన్నా. ఇదిగోండి ఒక పెద్ద సైజ్ టమాటాలు 2. ఇది చాలామంది పాలకూరలో వెంటనే అడిగే క్వశ్చన్, పాలకూరలో టమాటా వేయచ్చా? వేయచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తప్పితే ఎవరైనా తినచ్చు. సో ఇది కొంచెం దీన్ని కూడా టమాటాలను కూడా మగ్గనిచ్చే ముందు కొంచెం పెరుగు కలుపుకొని మగ్గనిద్దాం. దాంతో మనకి న్యాచురల్ టేస్ట్ వస్తుంది. ఎట్లా అంటే టమాటా ప్లెయిన్గా మగ్గిన దానికన్నా కొన్ని వాటర్ వేసి మగ్గబెడితే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలామందికి తెలియదు. టమాటా కూర, టమాటా పచ్చడి అనగానే ఉత్తగానే వాటిని మగ్గేసి నూరేస్తే కన్నా కూడా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాక తీస్తే టమాటాల టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ వాటర్ ప్లేస్లో నేను కర్డ్ వేస్తున్నాను. దీనిలో ఉన్న వాటర్ చాలు. సో కర్డ్ ఒక 50 ml కూడా లేదండి, 40 ml కర్డ్. సో పెరుగేసాను, టమాటా వేసాను. దీన్ని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. జస్ట్ 5 minutes అంతే, లేకపోతే టమాటా పచ్చి వాసన వస్తుందండి. కొంచెం మగ్గాలి ఇట్లా. ఇప్పుడు కొంచెం నేను వాటర్ తగిలింది కాబట్టి కొంచెం ఫ్లేమ్ ఇప్పటిదాకా సిమ్లో ఉంది, ఇప్పుడు కొంచెం మీడియంలో పెడుతున్నా. మళ్ళీ మూత పెట్టేసిన, వితౌట్ విజిల్, కుక్కర్ మూత వితౌట్ విజిల్ ఆన్ చేస్తున్నా. ఎస్, టమాటా కూడా చక్కగా ఉడుకుతుంది. మనకి ఈ సబ్జెక్ట్ చాలండి రైస్కి టేస్ట్ వచ్చేయడానికి అండ్ హెల్త్ కోసం కూడా. దీంట్లో కొద్దిగా ఒక 10 ఆకులు పుదీనా వేస్తున్నానండి నేను, బికాస్ ఫ్లేవర్ కావాలి కానీ హైలైట్ అవ్వద్దు. ఇది పాలకూర పన్నీర్ రెసిపీ కాబట్టి పుదీనాని సబ్సైడ్ చేసేయండి. ఇక్కడ క్వీన్ పాలకూర, దాన్ని ఎలివేట్ అవ్వనివ్వండి. కొంతమంది మనుషులు ఉంటారు, మన ఫంక్షన్కి వచ్చి ఎవరైతే ఫంక్షన్ ప్రయారిటీ ఉందో వాళ్ళని కాకుండా వీళ్ళు డామినేట్ చేయాలని చూస్తుంటారు. నేను చాలామందిని చూస్తుంటా వాళ్ళని. పెళ్లి కూతురు కంటే కూడా బాగా రెడీ అయిపోవాలి, ఎందుకంటే పక్కన అక్కల పిల్లలు, చెల్లెల పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అట్లా కాంపిటీషన్కి వస్తుంటారు. అండ్ మనం వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళని డామినేట్ చేయాలని చూస్తారు. నాకు వాళ్ళని చూస్తే కొంచెం అరే ఏంటి ఇలా అనిపిస్తుంది. కానీ సొసైటీ అన్నాక 10 మంది ఉంటారు, 10 మంది 10 రకాలుగా ప్రవర్తిస్తారు. అది వన్ ఆఫ్ ద రకం అని చెప్పి మనం అవేర్నెస్ తోటి ఉండాలి, దాన్ని మనసులోకి తీసుకోకూడదు. కరెక్ట్ చేయడానికి అస్సలే ట్రై చేయకండి, మీరు విలన్ అయిపోతారు అక్కడ. సో వాళ్ళు అట్లానే ఉండనివ్వండి, అందరూ చూసి నవ్వుకుంటారు, గొప్పలు ఎక్కువ ఎత్తులు ఎక్కువ అనుకోనివ్వండి, మనకేం సంబంధం లేదు. సో వాళ్ళని అట్లా వదిలేసేయాలి అంతే. వాళ్ళే ఎప్పటికో నేర్చుకున్నారు, లేకపోతే లేదు, ఎప్పటికీ అట్లా జోకర్ పీస్ లాగా మిగిలిపోతారు అంతే. మనకు నచ్చని పనులు జరుగుతుంటే వాటిని జోక్ లాగా తీసుకుంటే మన మైండ్ మీదకి రాదు అది. ఇదిగోండి ధనియాల పొడి ఒక 1.5 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి వేసేస్తున్నా ఇక్కడ నేను. అండ్ 1.5 teaspoon గరం మసాలా. ఈ గరం మసాలాలో కూడా కొంచెం ధనియాలు ఉన్నాయి, కానీ గరం మసాలా మెయిన్ లవంగా, చెక్క, యాలుక అవన్నీ ఉన్నాయి. ప్యూర్ గరం మసాలా అయితే కనుక ఓన్లీ లవంగా, చెక్క, యాలుక దంచితే మీరు 1/2 teaspoon వేయండి. నాకు అందులో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి 1.5 వేసిన. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇదిగోండి పన్నీరు, పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నా. ఒకసారి అన్నీ కలిపేసి నానబెట్టుకున్న నీళ్లు వార్చేసుకొని వస్తాం. సో ఈ బియ్యం కూడా వేసేస్తున్నా. 1 గ్లాస్ కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి. ఈ బియ్యానికి కూడా కొంచెం నూనె అంటుకొని ఇవ్వండి, ఒక్క సెకండ్, ఒక 1 minute. బయట మీరు నీళ్ళు వేడి చేసుకునేంత అంటనివ్వండి బస్. ఇప్పుడు నీళ్ళు అంటుకునేంత టైం ఇవ్వండి. 1 minute అంటే 1 minute, ఎక్కువ టైం తీసుకోను. నీళ్ళు వేడి చేసుకొచ్చేస్తా, సిమ్లో ఉంది, నీళ్ళు వేడి చేసుకొస్తా. సో 1 minute అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లాగా మనకి పట్టాలి, ఆయిల్ పట్టాలి దీనికి, అందుకని అట్లా ఉంచిన. ఇది సైడ్ పట్టుకోవడానికి ప్లేస్ లేదు, గ్లాస్ కాలుతుంది, అందుకని దీనికే వెల్తిగా పోస్తున్నా. ఒకటి మీరు పాలకూరని దాంట్లో వేసిన దేని గురించి ఆలోచించకండి. బియ్యం ఎన్నేసారో 1కి 2 అంతే, 2 బస్. ఒకసారి కలబెట్టి ఉప్పు చూడండి. కర్రీస్లో ఉప్పు ఎప్పుడైనా కలుపుకోవచ్చు కానీ రైస్లో కలపలేము. దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, చెప్తాను నేను. తక్కువ ఉంది, చాలా బాగుంది, తక్కువే ఉండాలి రైస్లకి ఎప్పుడు కూడా. మూత పెట్టేస్తున్నా, క్లోజ్ చేసేసిన. విజిల్ పెట్టట్లేదు, ఇది కుక్కర్లో ఉండేది కాదు, వండుకోవచ్చు ప్రాబ్లం లేదు. ఒక 4 విజిల్స్ రానివ్వండి, కట్టేయండి. నేను కుక్కర్లో పెట్టట్లేదు ఇవాళ. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడతాను ఒక 3 minutes. ఇది ప్రెషర్ రాగానే సిమ్ చేసేస్తాను, 10 నిమిషాల్లో కట్టేస్తాను అంతే. సో ప్రెషర్ వచ్చినాక సిమ్ చేసి 10 నిమిషాలు ఆగినాక కలుద్దాం. ఓకే 10 నిమిషాలు అయిందండి. వావ్,
ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఇదే, కుక్కర్ విజిల్ వచ్చేంతాక మాడిందా లేదా ఇదంతా టెన్షన్ అవసరం లేదు. మనం ఇప్పుడు ఉడకలేదు ఇంకా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇట్లా చూస్తే మళ్ళీ మూత పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, పక్క వెళ్ళిపోవచ్చు. మంచిగా ఉడికింది, 10 నిమిషాలకి పువ్వులాగా ఉడికింది. ఇంకా చూడండి ఎట్లా వస్తుందో. ఇది పాలకూర కిచిడి తిన్నామంటే పాలకూర కిచిడి లాగానే ఉండాలి. కట్టేసాను. లాస్ట్కి ఒక చుక్క నెయ్యి వేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. కొంచెం నెయ్యి చిలకరిస్తా అంతే, అవసరం లేదు పెద్దగా. 1 టీ స్పూన్ ఆ ఫ్లేవర్ కోసం అండి, 1 టీ స్పూన్ అంతే. ఏం లేదండి, ఇట్లా పెట్టి ఇలా తీస్తే దీనికి 1/2 టీ స్పూనే వస్తుంది. దాన్ని ఇలా అంటున్నాను. మీకు ఎప్పుడైనా కానీ పొడి పొడిగా ఉండాలంటే ఒకటే టెక్నిక్, వెంటనే డిష్ అవుట్ చేయాలి. ఈ గిన్నెలోంచి జాగ్రత్తగా ఇంకో గిన్నెలో పెట్టేసుకోవాలి. దట్స్ ఆల్. తడా. ఆహా, యమ్మీ యమ్మీ అండి. ఇదిగోండి, ఉప్పు కారం మసాలా అన్నీ చూస్తాను, ఎప్పుడు చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది, చాలా బాగుంది అనే మాట చిన్న మాట, అంత బాగుంది, నెక్స్ట్ లెవెల్ అండి. బాబా ఇంత బాగుందో, అన్ని చిటుకలు వచ్చినాయి. చేసేయండి వెంటనే, ఇంత చిన్న సింపుల్ది మీరు చేయకపోతే ఎట్లా చెప్పండి. పాలకూర పన్నీరు, అంతకుమించి ఏం లేదు ఇందులో. బాయ్ బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే.